హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఇంట్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ట్రెడిషనల్ వేలో చూపిస్తున్నాను. మీరు ఏ చేపతో పులుసు చేసినా ఒకే టేస్ట్ వచ్చేలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. గుమగుమలాడే చేపల పులుసు చాలా టేస్టీగా రెడీ అవుతుంది. నేను రవ్వ చేపలు ఒక 500 గ్రాముల వరకు తీసుకున్నాను. వాటిని ఉప్పు పసుపు వేసి క్లీన్గా నీటితో వాష్ చేసి పెట్టుకోండి. ఈ పేస్ట్ని వేసి చూస్తే థిక్ టెక్స్చర్తో చేపల పులుసు చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ముందుగా ఈ చేపల పులుసుకు పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికి మీడియం సైజు టమాటాలు 3, కొంచెం పెద్దగా ఉండే 3 ఆనియన్లు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న రోటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉప్పు యాడ్ చేయడం వలన మెత్తగా పౌడర్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ చిన్న రోలు లేకపోతే మిక్సీ జార్లో కూడా ఇలా పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు. ముందుగా ఒక మందంగా ఉన్న నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. ఈ చేపల పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటా ఆనియన్ పేస్ట్ను నూనెలో కలిసేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక గరిటెతో ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసి 1/2 కేజీ చేపలకు మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీటిలో నానబెట్టి పులుసు పిండి తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల వరకు చింతపండు పులుసును వేసుకున్నాను. ఈ పులుసును అడ్జస్ట్ చేసుకోవడం కోసం 3 కప్పుల వరకు నీళ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ నీళ్లు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను ఒక్కొక్కటి చిన్న చిన్న గ్యాప్గా ఇచ్చి వేసుకోవాలి. ముందుగా ఈ ముక్కలను వేసిన తర్వాత అస్సలు గరిట పెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఈ ముక్కలు వేసిన తర్వాత 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మరలా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్